మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇటీవల జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపెయినింగ్లో ఎక్కడా కనిపించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ జగన్ ప్రకటించిన నాటి నుండి అటు మీడియా సమావేశాల్లో కానీ ఇటు పార్టీ ప్రచారంలో కానీ గుడివాడ అమర్నాథ్ ఎక్కడా కనపడకపోవడంతో పార్టీలో అంతర్గత చర్చ జరుగుతుంది. సీటు ఆశించి భంగపడ్డ అమర్నాథ్ అలకబోని బొత్స ప్రచారానికి దూరంగా ఉన్నారా, లేక విస్సన్నపేట భూములపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇండైరెక్ట్గా కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ ఆ విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే మౌనంగా ఉన్నారా, లేక బొత్స సత్యనారాయణను వ్యతిరేకిస్తూ ఆ వ్యతిరేకతను ఇలా సమావేశాల్లో ప్రచారంలో పాల్గొనకుండా అధిష్టానానికి తెలియజేస్తున్నారా అని అటు వైసీపీలో తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీలో ఉన్న గుడివాడ అమర్నాథ్ అనుచరులు కూడా బొత్స సత్యనారాయణ ప్రచారంలో ఎక్కడ అమర్నాథ్ కనపడకపోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి జవసత్వం నింపే ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరినీ నడిపించాల్సిన గుడివాడ అమర్నాథ్ ఇలా సైలెంట్గా ఉండడం తగదని పార్టీలో కొందరు నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొనతాల కుటుంబీకులు భూ ఆక్రమణకు పాల్పడుతున్న 29.71 సెంట్ల భూమి వ్యవహారాల్లో సైతం అమర్నాథ్ ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతో ఏమైనా లాలూచీ రాజకీయం జరిగిందా అనే పట్టణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. నా విస్సన్నపేట భూములు విచారణ పక్కన పెడుతున్నాం కాబట్టి ఈ అంశంపై మేము మాట్లాడబోం అని స్పష్టమైన హామీ తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుడివాడ అమర్నాథ్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రెస్ స్టేట్మెంట్లు కూడా ఎక్కడ ఇవ్వకపోవడం అనుమానం మరింత బలపడేలా ఉన్నాయి. ఇప్పటికైనా అమర్నాథ్ మౌనం వీడి ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో బొత్స తరపున ప్రచారం చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నారు.